అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని చంపించిన వ్యక్తి అని మాట్లాడుతున్నావు నువ్వు నిన్న. బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి. వాస్తవాలు నీకు తెలుసు. స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు, తాగుబోతులు, తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోల్చలేం. ఎందుకంటే నీ భాష అట్లా ఉంది, నీ ప్రవర్తన, నీ భాష అట్లా ఉంది. ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది. ఎవరు దొంగలో నీకు తెలుసు, చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు, చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు, టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా? వాస్తవంగా చెప్పు. సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని, తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇంకా కావాలి వివరాలు? జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు, తల్లిని పంపించేశాడని చెప్తా ఉన్నావు. నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నావు. నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను, పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నావు. నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నావు. వాస్తవాన్ని గమనించు. మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు, ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని, మీ అన్నగారిని, ఆ పాపని, అన్నగారి కూతురైన పాపను కూడా మీడియాల్లో ఏబిఎన్ వాళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా? చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా? అసలు నీ సిగ్గు అనేది ఉందా? మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు, దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు, నాకు తెలిసి వెంకట్రావు గారి గురించి ఎవరు అలా మాట్లాడాల. ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో. కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నని తప్పుగా చిత్రీకరించుతావు, అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు, ఎదటివాడు ఎవడైనా తప్పుడోడే అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది. నీత్యం కనిపించలా నీకు పవన్ కళ్యాణ్? నీ అభిమానులను తాకట్టు పెట్టావు. వాళ్ళు పాపం 24 గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం, నీ జెండా పట్టుకోవడం, వాళ్ళకి ఆనందపడటమే తెలుసు. కానీ మనిషికింత తలకింత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళకాడ తాకట్టు పెట్టావు. చూసావా? ఈ పాపం ఊరికే పోద్దా? ఏనాడు నీ అమ్మాయిని నీ దగ్గర నుంచి రూపాయి ఆశించలా. వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా, ఏం చేసుకున్నా పాపం నేను సొంతంగానే జెండాలు మోస్తారు, సొంతంగానే ఫ్లెక్సీలు కట్టుకుంటారు. వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి. ఇదే నీచం అంటే. దీన్ని నీచం అంటారు. దీన్ని నీచమని రావు. తాడేపల్లి కోటని ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి, అంటే నువ్వు బద్దలు కొడతావంటే చూస్తూ ఉంటారా? ఇక్కడున్న పోలీసులు తీసుకెళ్ళి అక్కడ ఏలాడదీస్తారు. ఆ కోట చివరిన ఒక స్తంభంలాగా ఉంది జగన్ గారి ఇంటి పక్కన, దానికి ఏలాడదీస్తారు. గుర్తుపెట్టుకో, ఒకసారి వెళ్ళి చూడు.